బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు పాఠ్య పుస్తకాల ముందు మాటలో తప్పులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇందుకు సంబంధించి ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారిని బదిలీ చేస్తూ మోడల్ స్కూల్స్ డైరెక్టర్ గా నియమించింది. ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని బదిలీ చేసి సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్థానంలో ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ రమేష్ ను, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ గా టీఆర్ఈఐఎస్ కార్యదర్శి రమణ కుమార్ కు బాధ్యతలను అప్పగించింది విద్యాశాఖ. తెలుగు పాఠ్య పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రుల పేర్లను ప్రింట్ చేసింది ఎస్సీఆర్టీ. దీంతో విద్యార్థులకు ఇచ్చిన తెలుగు పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. ముందు మాటను మార్చి తిరిగి విద్యార్థులకు అందించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, తెలంగాణలోని పాఠ్య పుస్తకాల మీద మాజీ సీఎం కేసీఆర్ పేరు ఇంకా ఉండడాన్ని అధికారులు తీవ్రస్థాయిని ఏ విధంగా చూడాలంటారు సాదిక్? ప్రసన్న, విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ఠకు చేరింది. గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ నిర్వీర్యమైపోయడానికి ఇదొక మంచుతునకని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమైంది, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ పాత ప్రభుత్వం సంబంధించినటువంటి విధానాలే అవలంబిస్తున్నారు కొంతమంది విద్యాశాఖ ఉన్నతాధికారులు. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. పాఠ్య పుస్తకాలు అదేవిధంగా పాఠశాల విద్యపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు గత ప్రభుత్వంలో విద్యాశాఖనే కాకుండా విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ వహించాడు. అందులో ఆయనకు కొమ్ము కాసే విధంగా విద్యాశాఖ అధికారులు కూడా పనిచేసిన సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఎస్సీఆర్టీ సంబంధించిన డైరెక్టర్గా ఉన్నటువంటి రాధారెడ్డి ఏకంగా అంతేకాకుండా మనకు పాఠ్యపుస్తకాల సంబంధించినటువంటి ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాచారి ఇద్దరు కూడా తీవ్రమైన అలసత్వాన్ని ప్రకటించడం వేశారు. అంతే నిర్లక్ష్యంగా వివరించడం జరిగింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్యపుస్తకంలో ముందు మాటలో ఉన్నటువంటి దాన్ని గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలనే మళ్ళీ దీన్ని కూడా రివీడ్ చేయడం జరిగింది. అందులో మాజీ ముఖ్యమంత్రి అని పేరు కాకుండా తొలి ముఖ్యమంత్రి అని పేరు పెట్టడం అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా వారు కావాలనే పెట్టినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాతనే ఇది తొలి ముఖ్యమంత్రి అని పేరు రావడం అన్నది మనకందరికీ తెలిసిందే. సో తొలి ముఖ్యమంత్రి అని పేరు పెట్టడం అంటే ఇది ఎన్నికల తర్వాతనే వచ్చింది కనుక కావాలనే ఈ అధికారులు అయితే దీని అలసత్వం వహించినట్టుగా బాధ్యత రహితంగా ప్రవర్తించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఉండేవారు. అయితే ఎన్నికల తర్వాత వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి అని పేరు పెట్టడానికి ఇష్టపడకపోవడంతో తొలి ముఖ్యమంత్రిగా పేరు మార్చుకున్న సందర్భం మనకు తెలిసిందే. సో ఈ పాఠ్య పుస్తకాలు కూడా తొలి ముఖ్యమంత్రి అని పేరు ఉండడం అంటే ఇది ఇంటెన్షనల్గా గత ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు మాటల ప్రకారంగానే ఈ అధికారులు అయితే పాఠ్యపుస్తకంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా తెలుగు పాఠ్యపుస్తకంలో ముందు మాటలో తొలి ముఖ్యమంత్రి అని పేరు అదేవిధంగా మంత్రుల పేరు పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు. వెంటనే ఎస్సీఆర్టీ సంబంధించిన డైరెక్టర్ రాధారెడ్డికి బదిలీ చేయడం జరిగింది. వాస్తవంగా సస్పెండ్ చేయాలి, ఎందుకంటే విద్యలో వలసత్వం వహిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. విద్యా వైద్యం అన్నది టాప్ ప్రయారిటీ తమ ప్రభుత్వం కానీ చెప్పారు. కానీ వీళ్ళు అలసత్వం వహించిన నేపథ్యంలో కొంత మేరకు అయితే వాళ్ళకు సానుకూలంగానే ఉన్నట్టుగా మనకు అర్థమైన నేపథ్యంలో రాధారెడ్డిని బదిలీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు పాఠ్యపుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాచారిని కూడా బదిలీ చేయడం జరిగింది. వారి స్థానంలో వేరే వారిని కూడా అకామిడేట్ చేసినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాల్లో ముందు మాటను తీసివేసి, ఎందుకంటే ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి పేరు మంత్రుల పేరు ఉంటుంది, 2వ పేజీలో మాత్రం జనగణమన లాంటి ఉంటుంది, జాతీయ గీతం ఉంటుంది. దాన్ని చించివేస్తే మరో రకమైనటువంటి వివాదం తలెత్తే ప్రమాదం ఉంది. కనీసం ఇది విద్యాశాఖ సంబంధించిన ఉన్నతాధికారులు దీన్ని గుర్తించకపోవడం ఏంటని కూడా సర్వత్రా విమర్శలు పాలవుతున్నారు. సో ఇప్పటికైతే ప్రస్తుతం అయితే దీన్ని ఆ పేజీని తొలగించి దాన్ని చివరి పేజీలో అట్టకు అతికించి ముందు మాటను తొలగించే లక్ష్యంగా మాత్రం ఉన్నది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలన్నీ కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కూడా స్కూల్స్ పునఃప్రారంభమైన రోజే పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్
స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చాలా వార్ఫుట్గా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పటికీ విద్యాశాఖలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు అలసత్వం బాధ్యతారహితంగా వివరించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, తెలంగాణ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ 6 నెలలు అయినా కూడా ఇంకా పాఠ్యపుస్తకాలకు సంబంధించిన విషయంలో ఎందుకు అలసత్వం వహించారు? మాజీ ముఖ్యమంత్రి పేరు కాకుండా తొలి ముఖ్యమంత్రి పేరుని ఎట్లా పెడతారు, మాజీ మంత్రుల పేరు ఎట్లా పెడతారని కూడా సర్వత్ర విమర్శలు అయితే అవుతుంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్య చేసింది, వారిపైన బదిలీ వేటి వేసింది. ఎస్సీఆర్టీగా డైరెక్టర్గా ఉన్నటువంటి రాధారెడ్డికి బదిలీ చేసి ఆమెకు సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమెకు బదిలీ చేసింది. మరోవైపు పాఠ్యపుస్తకాల ప్రెస్ సర్వీస్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసారిని బదిలీ వేటి వేసింది. ఈయనను మోడల్ స్కూల్కు బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎస్సీఆర్టీ డైరెక్టర్గా రమేష్ను, అదేవిధంగా పాఠ్యపుస్తకాల ప్రెస్ సర్వీసెస్ సంబంధించిన దానికి రమేష్ కుమార్ను మాత్రం వారిని బదిలీ అంటే వారికి అపాయింట్ మాత్రం చేయడం జరిగింది. విద్యాశాఖలో ఉన్నటువంటి ఇటువంటి ఉన్నతాధికారులు ఇట్లాంటి పాఠ్యపుస్తకాల్లో భావి పౌరులు తయారు చేసే విధానంలో అలసత్వం వహించే వారిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేసిన ధర్మిలా ఇద్దరు అధికారులకైతే ప్రస్తుతం అయితే బదిలీ వేసింది. వీరి నుంచి ఎందుకు ఈ ముందు మాట రావాల్సి వచ్చిందో పూర్తి వివరాలతో వారం రోజులుగా ప్రభుత్వానికి ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వాలని కూడా, నివేదిక ఇవ్వాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చూడాలి ఎస్సీఆర్టీ ఉన్నటువంటి రాధారెడ్డి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో, అదేవిధంగా శ్రీనివాచారి ఎట్లాంటి వివరణ ఇస్తారో చూడాల్సిందే. ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, పాఠ్యపుస్తక విషయాలు కానీ, లేకుంటే హెల్త్ సంబంధించిన విషయాల్లో మాత్రం ఉద్యోగస్తులు కానీ ఉన్నతాధికారులు గారు అలసత్వం వహిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రసన్న, ఓటు యు. థ్యాంక్ యూ సాదిక్.